తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత తన కొత్త పార్టీని రేపు మాపు ఖచ్చితంగా ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ పార్టీ పేరు కూడా రివీల్ చేసినట్లుగా పార్టీ ఆ యొక్క జాగృతి నేతల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకి తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద త్వరలో ఒక కొత్త పార్టీ రాబోతున్నట్లుగా అయితే కథనాలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవమో మరి తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి వెలుగు ప్రశ్నించినటువంటి సందర్భాన ఆల్రెడీ నా పేరు మీద, నా పార్టీ పేరు మీద ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పనులు ఒకవైపు ఢిల్లీలో చకచకా సాగుతున్నాయి. వచ్చే జిహెచ్ఎంసీ అలాగే మరొక 3 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల్లో నేనే స్వయంగా పార్టీ ప్రకటించి నా పార్టీ తరఫున ఖచ్చితంగా ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నా పార్టీ వస్తుంది అనేటువంటి ధీమానైతే తొలి వెలుగుతో ఆమె పంచుకున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా పార్టీ పనులకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నట్లుగా ఆమె చెప్పినటువంటి సందర్భం. ఇంకా ఎలాంటి లేటు లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. సింహం గుర్తు ఎవరిదో కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీతో కవిత జతకట్టినటువంటి విషయం తెలిసిందే. సుమారుగా 50 నుంచి 60 మున్సిపాలిటీల్లో ఆమె పోటీ చేస్తున్నారు. అలాగే జాగృతి నేతలను కూడా ఆమె బరిలోకి దింపినటువంటి సందర్భం. ఈ మేరకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరు మీద కవితతో పాటు ఆమె సన్నిహితులు, అనుచరగణం, తెలంగాణ జాగృతి నేతలు ఈ యొక్క 50 నుంచి 60 మున్సిపాలిటీల్లో సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి సందర్భం. ఆమె పోటీ నిజంగా ఇటు మున్సిపల్ మరోవైపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. చెప్పండి, మీ ఏరియాలో కవిత ఆ యొక్క అనుచరగణం అంటే జాగృతి నేతలు ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరు మీద సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి సందర్భాన ఖచ్చితంగా ఆమె అనుసరిస్తున్నటువంటి తీరుతో బీఆర్ఎస్కి మైనస్ కాబోతోందా? మరోవైపు అధికార కాంగ్రెస్కి మైనస్ కాబోతోందా? నిజంగా మరోవైపు తన రాజకీయ చతురతని ఉపయోగించి ఆమె రాజకీయ నైపుణ్యం గల ఒక మహిళా నేతగా ఆమెకు ప్లస్ కాబోతుందా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం? ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి అయితే ఒక కామెంట్ రూపంలో ఈ యొక్క కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఏదేమైనా సరే పార్టీ పేరైతే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు మీద ఖచ్చితంగా ఆమె రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాగృతి నేతలు కూడా తలొకరు కూడా చర్చించుకున్నట్లుగా ఇప్పటికే ఊహాకథనాలు అయితే వచ్చేస్తున్నాయి. మరి రిజిస్ట్రేషన్ పనులు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరు మీద మేము ఆల్రెడీ పోటీ చేస్తున్నాం, వారి సింహం గుర్తు మీద మేము పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి కవిత జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నా పార్టీ వస్తుంది, ఖచ్చితంగా నేను సింగిల్గానే పోటీ చేస్తాను అనేటువంటి ఒక బలమైనటువంటి కామెంట్ కూడా ఆమె తొలి వెలుగుతో పంచుకున్నటువంటి సందర్భం. వాస్తవానికి ఎప్పుడైతే మా అయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ కూడా ఆమె ఎప్పుడైతే ఎటువంటి స్టేట్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా రాజకీయ ముసలం, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో ముసలం రాజుకున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఈ క్రమంలో సాక్షాత్తు బీఆర్ఎస్ అధిష్టానమే ఆమెను గెంటి వేసినటువంటి సందర్భం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ, మరోవైపు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ, అలాగే కేసీఆర్కి వెనంటే ఉండి ఎప్పటికప్పుడు ఆయన సహాయకుడిగా ఉన్నటువంటి మాజీ విద్యాశాఖ మంత్రిగా, బీఆర్ఎస్ మంత్రిగా, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి పైన కావచ్చు. ఎంతమంది ముఖ్యులను కనీసం అన్నను కూడా వదలలేనటువంటి పరిస్థితి. అన్న కేటీఆర్ పైన కూడా కొన్ని గంటల క్రితం ఆమె నిజంగా ఒక ఎద్దేవా చేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితిని అయితే బీఆర్ఎస్ పరిస్థితిని అడుగడుగునా ఎండగడుతూ వస్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆమె పార్టీ పెడతారు అనేటువంటి ఊహాగానాలకి నిజంగా ఆమె బదులు ఇస్తూనే వచ్చారు. తెలంగాణ జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థగానే ఉంది. దీన్ని రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేలాగా నేను కృషి చేస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం. ఈ యొక్క ఆనాటి నుంచి నేటి వరకు చూసుకుంటే కనుక మీడియా కథనాలు కూడా కోకొల్లలుగా రాసినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఇప్పుడు కవిత రాజకీయ ఆరంగేట్రం మొదలైపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మీద పోటీ చేస్తున్నటువంటి కవిత త్వరలోనే కొత్త పార్టీ రాబోతోంది. నా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి మోస్ట్లీ అది ఏప్రిల్ మే నెలలో జిహెచ్ఎంసీతో పాటు వరంగల్ కార్పొరేషన్ అలాగా 2-3 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నా పార్టీ రిజిస్ట్రేషన్ పనులు అప్పటికి పూర్తయిపోయి నాకంటూ ఒక స్పెషల్గా ఒక గుర్తింపు ఉంటుంది.
ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఒక రాష్ట్ర ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఒక గుర్తు అయితే ఇవ్వబోతోంది అనేటువంటి విశ్వాసం అయితే ఆమె తొలి వెలుగుతో పంచుకున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ నిజంగా కవిత ఏమన్నారు, కవిత మాటల యొక్క ఆంతర్యం ఏమిటి, మా తొలి వెలుగు ప్రతినిధి మోషన్ శ్రీనివాస్తో కవిత ఏం మాట్లాడారో ఇప్పుడు డైరెక్ట్గా మనమే చూద్దాం. రేవంత్ రెడ్డి ఫేక్ ఎంఓఏలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటున్నారు కవిత కల్వకుంట్ల. మేడం, ప్రధానంగా ఎలా చెప్తారు? ఇప్పటికీ 3 దఫాలుగా తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడికి పెట్టుబడులను తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇదంతా ఫేక్ అని మీరు ఎలా చెప్తారు? చూడండి, ఏ ప్రభుత్వం అయినా కూడా ఎంఓయూలు చేసుకుంటే పోనీ ఫస్ట్ టైం వారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోయినప్పుడు ఇప్పటికీ ఒక్క కంపెనీ అన్నా ల్యాండ్ కావాలి, ఒక్క కంపెనీ అన్నా కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క కంపెనీ అన్నా పెట్టుబడులు పెట్టడం అన్నటువంటిది జరగాలి. కానీ అదేమీ జరగకుండా మళ్ళీ సమ్మిట్ మీద సమ్మిట్ వారు అటెండ్ అవుతున్నారు తప్పితే ఏమీ జరగట్లేదు. పైగా ఇక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. ఆ గ్లోబల్ సమ్మిట్లో పెట్టిన కంపెనీస్ అన్నిటిని కూడా మేము చూసినాం. కొన్ని కంపెనీలకైతే వెబ్సైటే లేదు. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేస్తారు అప్పుడప్పుడు, కరెక్టే, కానీ దానికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ కంపెనీకి కానీ ఎక్కడైనా వెబ్సైటు ఏదో ఒకటి ఏమీ లేదు. సో చాలా మటుకు దాదాపు 20-30 కంపెనీలు మేము చూసినవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమైంది. బట్ ప్రభుత్వం వైట్ పేపర్ ఒకటి ఇవ్వాలి. అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల పరిస్థితి ఏంది, వాటి ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లా ఉంది, ఎన్ని జాబ్స్ వాళ్ళు ఇవ్వడానికి ప్రపోజ్ చేస్తున్నారు, దానికి ఇక్కడ వీళ్ళు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు. ఒక కంపెనీ ఎట్లుందంటే వాళ్ళు వచ్చి మన తెలంగాణ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు, తర్వాత పోయి ఆంధ్ర గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కంపెనీకి కనీసం వెబ్సైట్ కూడా లేదు, కానీ ఆంధ్ర గవర్నమెంట్ 60 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసింది వాళ్ళకి. సో ఆంధ్రాలో లొల్లైంది ఆ కంపెనీ మీద, అరే వీళ్ళకి ఎట్లా ఇచ్చిర్రా ఇంత ఫేక్ కంపెనీకి అని. అదే కంపెనీకి ఇక్కడ మళ్ళీ ఎంఓయూ వాళ్ళు 4,500 కోట్లేమో ఎంఓయూ చేసుకున్నారు. సో అవి పక్క రాష్ట్రంలో వస్తున్న వార్తల్ని కూడా చూసుకోకుండా ప్రభుత్వం ఎవరు పడితే వాళ్ళు వస్తే ఎంఓయూ ఎట్లా చేసుకుంటారండి, కనీసం అదన్నా చూసుకోవాలి కదా. సో ఎంత లాపర్వాయి అంటే కేవలం పిఆర్ స్టార్. 4th సీట్లో పెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ కూడా ఫేక్ అనే చెప్తారా మీరు? అందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఫేక్. అది మంచి ప్రయత్నం అయి ఉండొచ్చు, కానీ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు 30,000 కోట్ల కంపెనీ ఒకటి మంచి పెద్ద కంపెనీ, అది అమెరికాలో ఉన్నది. ఆయన వచ్చి 1,00,000 కోట్లు ఎంఓయూ చేసిండు. 30,000 కోట్లు ఉన్నాడు, 1,00,000 కోట్లు ఎట్లా చేస్తాడు అసలు చెప్పండి. అంటే వాడు మొత్తం వర్త్, వాడు ఆస్తులు అమ్మినా కూడా 30,000 కోట్లు వస్తాయి. టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు దాన్ని. అట్లాంటి కంపెనీ 1,00,000 కోట్లు ఎట్లా పెడతారు చెప్పండి. సో ఇట్లాంటి అంశాలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డేటా అంతా కూడా ఇప్పుడు నేను ట్వీట్ చేపిస్తాను, మీరు చూడండి. ఒక్క కంపెనీ మీరే రీసెర్చ్ చేయండి. సో నేనేం చేసేది లేదు. సో ఆ విషయంలో మాత్రం డైరెక్ట్గా ప్రజల్ని వంచిస్తున్నది, యువకులను వంచిస్తుంది. యూత్ ఏమనుకుంటారు, అరే ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, కొన్ని జాబ్స్ వస్తున్నాయి అని ప్రిపేర్ అవుతుంటారు పాపం. కానీ అది ఫేక్ అని తెలియక చేస్తున్నారు. అందుకే నేను తెలంగాణ యువతకు పిలిపిస్తున్నా, అన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో మన ముఖ్యమంత్రి గారు ఏవేవైతే ఎంఓయూలు చేసుకున్నా అని చెప్పారో వాటన్నిటిని తీయండి. ఆ ఫేక్ ఎంఓయూస్ హ్యాష్ట్యాగ్తో రన్ చేద్దాం. ఎందుకంటే ఫేక్ వాటిని పక్కకు పెట్టాలి, రియల్ వాటిని అవి గ్రౌండ్ పెట్టేట్టు చూసుకోవాలి. ఆగమాగం 100 ఎంఓయూలు చేసుకుంటూ కాదు, అయిన 10 ఎంఓయూలు గ్రౌండ్ చేసి 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేయి కదా. చేసిన తర్వాత ఇంకోటి చేసుకో, తొందర ఏమున్నది మనకు. మున్సిపల్ ఎలక్షన్స్ వేళ జాగృతిలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి కింద కూడా వందలాది మంది యువకులు జాయిన్ అయినట్టున్నారు. ఎట్లా ఉంది చేరికల పర్వం? మీరు సింహం గుర్తు నుంచి పోటీ చేస్తారని ప్రకటించడం జరిగింది. ఎంతమంది నామినేషన్ వేయడం జరిగింది? అంటే అన్ఎక్స్పెక్టెడ్గా డెసిషన్ తీసుకున్నామండి లాస్ట్ మినిట్లో. వాస్తవానికి మేము పార్టీ కంప్లీట్గా మా పార్టీ సొంత పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ గుర్తు మీదనే చేయాలి ఎన్నికలు అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ ఎన్నిక మిస్ అయితే మాతో ఉండే అనేక మంది యూత్కి మళ్ళీ 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది మున్సిపల్లో. అందుకోసం వారి కోసం నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే బాగా ఉత్సాహంగా ఉన్నారో వారి కోసం అయితే. సో యాజ్ అ ఆర్గనైజేషన్ వీఆర్ నాట్ కంటెస్టింగ్. ఇండివిజువల్ మా అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాం. ఒక అవసరమన్న కాడికి ప్రచారానికి కూడా పోతాం. మన లయన్ సింబల్ మీద కంటెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మేము ఇచ్చేటటువంటి టికెట్స్ చాలా మటుకి చూసిస్తున్నాం, యూత్ని ఇస్తున్నాం, యువకులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. సో వాళ్ళు కొంత ఓపికగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఇస్తున్నాం కాబట్టి వారికి మద్దతు ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నాం. నిజామాబాద్తో కవితకు ఎక్కువ సంబంధం ఉంది. అక్కడ ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీ కూడా అక్కడి నుంచి పనిచేసినటువంటి పరిస్థితి. అక్కడ ఏమైనా నిలబెట్టారా ఈ మున్సిపల్కి సంబంధించి? నిలబడ్డారండి. అంటే ఇప్పుడు కాంశీరామ్ గారి సిద్ధాంతం మాది, ఒకటేసారి గెలుస్తామని కాదు, నిలబడాలి, ప్రజల దగ్గరికి పోవాలి, నేర్చుకోవాలి. ముఖ్యంగా యూత్కి ఎందుకు అవకాశం ఇచ్చినామంటే అసలు ఎలక్షన్ ప్రొసీజర్ అర్థం కావాలి. ఇప్పుడు మేము ఇన్ని ఇచ్చినాం, నాకు తెలిసి ఒక 800-900 ఇచ్చినామో 1000 ఇచ్చినామో బీఫామ్స్. టోటల్ 70 మున్సిపాలిటీస్లు ఇచ్చినాం. అందులో ఒక 30 మంది పిల్లలు నింపలేకపోయారు. అంటే అది ఒక ట్రైనింగ్ సిస్టమ్ కదా. సో నేను యూత్ని పాలిటిక్స్లోకి రా అంటే ఏదో టైంపాస్కి రా అంటే ఎడికెళ్ళి వస్తారు, అట్లా కాదు కదా. ఒక అవకాశం ఇవ్వాలి, ఒక బీఫామ్ నింపాలి.
ఇంత చెప్పంగా కూడా కొంతమంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని రాయకుండా తెలంగాణ జాగృతి అని రాసి దాంతో ఏమైంది, అది రిజెక్ట్ అయింది, ఎందుకంటే వీఆర్ నాట్ ఎ పార్టీ. సో అట్లా కొన్ని ఈ సిస్టమ్స్ అన్ని అర్థం కావాలి యూత్కి, దాంట్లో ఉన్న మర్మం ఏందో అర్థం కావాలి, ఎలక్షన్ ఎట్లా చేయాలని అర్థం అప్పుడే వస్తుంది కదా రాజ్యాధికారం, ఉట్టిగా రాదు. సో మేము ఈసారి చేసే ప్రయత్నం ఏంటంటే యూత్కి విమెన్కి ఎంకరేజ్ చేస్తున్నాం, అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం తప్పితే మేము యాజ్ అ సంస్థగా మేము రమ్మని ఎవరు పిలవం. ఇంకో 3 కార్పొరేషన్లు మిగిలి ఉన్నాయి, దానిలో జిహెచ్ఎంసీ కూడా కనబడతా ఉంది. కవిత పార్టీ నుంచే నెక్స్ట్ పోటీలో ఉంటారా అంటే దానికి ఏం సంబంధం? దేవుడి దయ వల్ల అప్పటి వరకు పార్టీ పని అయిపోతే జిహెచ్ఎంసీలో బలంగా కొట్లాడతాం, మా పార్టీ నుండే కొట్లాడతాం. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో అలయన్స్ ఉంది, ఫ్యూచర్లో కూడా అలయన్స్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో? మీరు అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది కదా. అంటే నేను అందులో లేను అన్న అంశం పక్కన పెడితే ప్రజలకు ప్రస్తుతం ఆల్టర్నేటివ్ లేదు కదా. కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది ఘోరంగా, కానీ ఎవరికి వేయాల ఓటు? బీఆర్ఎస్ ఏం పట్టుకొని లోకల్ ఇష్యూస్ మాట్లాడతలేదు. పైగా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మంచోడైనా చెడ్డోడైనా మీరు గుడ్డిగా వేయాల్సిందే ఓటు అంటున్నాడు. కేసీఆర్ గారు ఫోటో ఉంది కాబట్టి ఓటు వేయాలని తప్పు కదా, అది కరెక్ట్ కాదు. అది పనిచేసేవానికి ఓటేయాలి, మంచోనికి ఓటేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఓటేస్తే ఎట్లయితే రాజకీయాలలో. సో అట్లాంటి పిలుపునివ్వడం, అట్లాంటి ఆలోచన ధోరణే కరెక్ట్ కాదు కేటీఆర్ గారిది. సో అట్లాంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్లే బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజలు ఎంత ఆదరిస్తారో చూడాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు, మా పార్టీ వచ్చినాక మేము ఆల్టర్నేట్ అవుతాం. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ సీట్ పిలిచింది, కవితను పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇంకా వాళ్ళు సమ్మన్ చేసినాక పోవాల్సిందే కదా, చాయిస్ ఏమి ఉండదు, పిలిస్తే బరాబర్ పోతాం. ఇది కవిత చెప్తున్నమాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.